వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. గోవిందరావుపేట మండలం రంగాపూర్, గోవిందరావుపేట, రాఘవపట్నం, కూడగట్ట పరిసర గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలడుగుల వెంకటకృష్ణ ఆధ్వర్యంలో నిన్న ఆకస్మికంగా వచ్చిన సుడిగాలుల బీభత్సవానికి అకాలంగా కురిసిన వడగండ్ల వర్షం వలన నష్టపోయిన వరి, మామిడి పంటలను గాలి బీభత్సవానికి ఎగిరిపోయిన ఇంటి పైకప్పుల పరిశీలన కార్యక్రమానికి ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ విచ్చేసి అకస్మాత్తుగా వచ్చిన సుడిగాలి వలన ఇంటి పైకప్పులు ఎగిరిపోయి నిలవ నీడ లేకుండా అయిపోయిన, అలాగే మామిడి తోటలలో మామిడికాయలు రాలిపోయి రైతులు చాలా నష్టపోయారని, అకాల వడగండ్ల వర్షం వలన కోతకు వచ్చిన వరిధాన్యం రాలిపోయి నీటిపాలు అయ్యిందని, నష్టపోయిన ప్రతి రైతుకు అలాగే ఇల్లు కూలిపోయిన ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందిస్తామని, ఇప్పటికే అధికారులకు మంత్రి సీతక్క జరిగిన నష్టాన్ని పూర్తి స్థాయిలో సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారని అన్నారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ, అకస్మాత్తుగా పెద్ద ఎత్తున వచ్చిన సుడిగాలి వలన అకాల వడగండ్ల వర్షం వలన మామిడి, వరి పంటల నష్టం వాటిల్లిందని, నష్టం జరిగిన ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, అలాగే రెవెన్యూ డివిజనల్ అధికారి వెంకటేష్తో పాటు స్థానిక అధికారులతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి కూలిపోయిన ఇండ్ల కుటుంబాలను కలిసి అందరికీ అండగా నిలబడ్డారు. నిన్న కురిసిన వర్షం వలన సుడిగాలి బీభత్సం వలన జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి త్వరగా ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు. నిన్న ఉవ్వెత్తున వీచిన గాలుల వలన ఇంటి పైకప్పులు ఎగిరిపోయి నిల్వ నీడ లేకుండా పోయిన వారికి ఇండ్లు ఇప్పిస్తామని, ఇండ్ల మరమ్మతుల కొరకు నష్టపరిహారం అందిస్తామని అన్నారు. స్థానిక అధికారులు మండలంలోని ప్రతి గ్రామంలో సర్వే చేసి ఇల్లు కూలిపోయిన వారందరి జాబితా సిద్ధం చేసి వెంటనే వారికి నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటికే 170 ఎకరాల మామిడి తోట, 6000 ఎకరాల వరి పంట నష్టం వాటిల్లిందని అంచనా అని, ఆ వెంటనే వ్యవసాయ అధికారులు ఎంత మేరకు పంట నష్టం వచ్చిందో సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట మండల, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, రైతులు అందరూ పాల్గొన్నారు. సాయంత్రం కురిసిన అకాల వర్షాలు, నిన్న గాలి దుమారం విపరీతంగా రావడంతో సుమారుగా 170 ఎకరాలల్లో మామిడి తోటలు, చెట్ల కాయలన్నీ పడిపోవడం జరిగింది. 6000 ఎకరాలల్లో సుమారుగా వరి పంట నష్టం జరిగింది. వెంటనే స్పందించిన మంత్రి గారు అధికారులను మరియు మా కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటనే ఇక్కడ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించిండ్రు. అధికారులు వచ్చిండ్రు. ఇప్పుడు ఆర్డీఓ గారు కానీ, అడిషనల్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ, ఎంపీడీఓలు అందరూ వచ్చిండ్రు. ఇప్పుడు ఎంత పంట నష్టం జరిగింది, ఎక్కడెక్కడ నష్టం జరిగింది అనేది చూస్తున్నాం. ఒక పూర్తి స్థాయి అంచనా వేసి దీన్ని గవర్నమెంట్కు పంపిస్తాం. రైతులకు ఒకటే చెప్తున్నాం, ఇది ఒక ప్రకృతి వైపరీత్యం, దీనికి ఎవరు అధైర్యపడద్దు. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అండగా ఉంటుంది, ప్రతి రైతుని ఆదుకుంటుందని మరొకసారి తెలియజేస్తున్నాం. ఈ భారీ బీభత్సానికి ఇండ్లు కూడా కొన్ని పైన రేకులు కానీ ఇంటి ముందు పైకప్పులు కొట్టుకుపోవడం జరిగింది. కొన్ని ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వారిని ప్రభుత్వ పరంగా 2-3 రోజులలో వాళ్ళకి అకౌంట్లో డబ్బులు పడేటట్టుగా ఆదుకుంటాం. వారికి ఏమున్నా అధైర్యపడద్దని మేము తెలియజేస్తున్నాం.